హలో హలో అన్న మీరు సంఘ సభ్యులా? అవునా? అచ్చా అచ్చా గోవర్ధన్ ఆచార్య ఉండను అందరు తీసుకోండి అన్న, మనం ఒకేసారి వేద్దాం. అందరం ఒకసారి వేస్తాయి. సందీప్ మన వాళ్ళందరూ కూర్చోబెట్టు. సంతు అందరు కూర్చోబెట్టు. ఈ వీడియోగ్రాఫర్లకు చైర్స్ అయ్యి, వాళ్ళకి చైర్స్ అయ్యి వీడియోగ్రాఫర్ అంతే. అన్న వాళ్ళ పేర్లు ఎక్కడుంది? జిల్లా అదే ఒక పెన్ ఇవ్వండి, ఇంకా పేర్లు రాయండి ఎవరెవరు చెప్పాలి. ఇదేంటి? కెమెరామెన్లను కూర్చోబెట్టుకోండి అన్న, ఒక చైర్లు ఇవ్వండి వెనకకెళ్ళి, ముందుకేయండి కెమెరామెన్లకు చైర్స్. దీని మీద రాయండి, ఏమైతే పేర్లు రాయండి, వీటితో పాటు అవి చెప్పేసారు. వాళ్ళు కెమెరామెన్లు కూర్చోనియండి. అన్న మీరు ఇటు వస్తారా? అవును ఇంకొక చైర్ ఇన్నాను ముందు తీసి కూర్చో, వాళ్ళకి చైర్లు ముందు కూర్చోవాలి. మనము మన సమస్యలు తెలుసుకోవడానికి వచ్చినటువంటి కవితక్క గారికి మనం గౌరవప్రదంగా వారు చెప్పే మాటలు విని మన సమస్యలు వారి దృష్టి తీసుకొస్తే వారు శాసన మండలిలో వారి గొంతు విప్పి ప్రభుత్వం కళ్ళు తెప్పించి మన సమస్యలు పరిష్కరించడానికి వారు కృషి చేస్తారు. కాబట్టి వారు చెప్పే మాటలు వినడానికి మనం సైలెన్స్ వినాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నటువంటి మేడం అక్క జనజాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుట్ల కవితక్క గారికి స్వాగతం, సుస్వాగతం. గత 19 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి జనజాగృతి సంస్థ అధ్యక్షురాలుగా ఈరోజు మన సమస్యలు తెలుసుకోవడానికి గల్లీన తిరుగుతూ మన గల్లీలోకి వచ్చి మన స్వర్ణకారులు ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు, ఒక వస్తువు తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది, ఎంత దృష్టితోటి ఎంత కేంద్రీకృతమై పనిచేస్తూ చాలని జీవితాలతో గడుపుతున్నారనే విషయాన్ని వారు స్పష్టంగా తెలుసుకున్నటువంటి వ్యక్తులు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యురాలుగా ఉండి కూడా ఆ రోజు ఆ జిల్లాలో స్వర్ణకారుల సమస్యలను దృష్టి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి పరిష్కరించడానికి ప్రయత్నం చేసినటువంటి నాయకురాలు. దొంగ బంగారం కేసులో
అక్కడ ఉన్నటువంటి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ద్వారా తీసుకువచ్చి స్వర్ణకారులు ఏ విధంగా దొంగ బంగారం కేసులో సమస్యలు ఎదుర్కొంటున్నారు, పోలీసులు ఏ విధంగా వాళ్ళను సమస్యలు గురి చేస్తున్నారు అనే విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకువచ్చి సమస్యలు పరిష్కరించినటువంటి నాయకురాలు. ఒక విషయం మీద, ఒక సమస్య మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి నాయకురాలు అంటే కవితక్క గారే. పులి కడుపులో పులి పుట్టుదనే దానికి ఒక తెలంగాణ సాధించడానికి కేసీఆర్ గారు ఏ విధమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టారో, ఈ 4 కోట్ల జనాన్ని జాగృతం చేసి కేంద్ర ప్రభుత్వ మెడల్లోకి తెలంగాణ తీసుకొచ్చిరో అంత మహానాయకుడైనటువంటి కడుపులో ఒక మహానాయకురాలు పుట్టింది కవిత గారు. ఎందుకంటే అందరూ నాయకులు మనం చూసినాం. నా 30 ఏళ్ల జర్నలిజంలో నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూసినా, చాలా మంది మంత్రులు చూసినా. ఒక విషయ పరిజ్ఞానం, ఒక సమస్య పరిజ్ఞానం, ప్రజల యొక్క ఇతిహాస భాషలు, ఈ సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం అనడంలో ఒక నాయకురాలకు, ఒక నాయకుడికి ఉన్నటువంటి లక్షణం ఆ కేసీఆర్ కుటుంబానికి, ఆ కేసీఆర్ బిడ్డలకే చెందింది. ఎందుకంటే మనం ఈ 19 సంవత్సరాల, ఈ 20 ఏళ్ల 30 ఏళ్ల జీవితంలో ఈ యాదాద్రి భువనగిరి జిల్లా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలుగా మనం ఎంతో మందిని చూసినాం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 70 నుంచి ఇప్పటి వరకు చూసినాం. ఏ ఎమ్మెల్యే కూడా మన స్వర్ణకారుల వీధిలోకి వచ్చి మన సమస్యలు పరిష్కరించడానికి స్వర్ణకారులు ఉన్నారా తెలుసుకున్న దాఖలాలు లేవు. వాళ్ళకి ఇల్లు ఉన్నాయా, వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళ వృత్తి ఏ విధంగా ఉంది, వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఉన్నారు, వృత్తినే మర్చిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఒక భూటాన్ కులాలే అక్కడ వస్తే వాళ్ళకు మన కులం వైపు అక్కడ. ఆ సందర్భంలో, ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన కులానికి ఒక గుర్తింపు వచ్చింది. పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఉద్యమం చేపట్టి ఉద్యమానికి రూపురేఖ కల్పించినటువంటి జయశంకర్ సార్ గారు, వారు గురువు గారు, కేసీఆర్ గురువు గారు, వారికి పాఠాలు నేర్పినటువంటి గురువు గారు జయశంకర్ సార్. మన కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు మనం గౌరవించడం కాదు, ఈ తెలంగాణ రాష్ట్రానికి జాతి గౌరవిస్తుంది. కాబట్టి మేడం కవితక్క గారు మన సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన సందర్భంగా వారికి ఘన స్వాగతం పలుకుతూ, మా సమస్యలు వినండి, మా వాళ్ళు ఎంత పేదరికంలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటారో ఈ దృష్టి తీసుకొస్తాం. మా పెద్దలందరూ స్టేజ్ మీద ఉన్నారు. ఈరోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. వృత్తం ఏం చేస్తున్నాం, బంగారం వస్తువులన్నీ మారువాడేలు ఇతర కులాలు వాళ్ళేసి మా పొట్ట మీద దెబ్బ కొడుతున్నారు. మేడం మీ దృష్టికి మా నాయకులంతా తీసుకొస్తారు. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఈ సభాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడైనటువంటి బాలాచారి గారు, కొడపతి బాలాచారి గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. జాగృతి సంస్థ ఏర్పాటైన నుండి వ్యవస్థాపన నుండి అక్క కవితక్క వెంబడించి ఆమె అడుగులో అడుగు వేసి ఆ సంస్థ చేపట్టే ప్రతి కార్యక్రమానికి ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా అధ్యక్షుడు సుజిత్ రావు ద్వారా ఒక కుడిభుజంగా నిలబడి శ్రీకాంతాచారి జాగృతి కార్యక్రమాలను ఇక్కడ నిలబెట్టినటువంటి వ్యక్తి శ్రీకాంతాచారి సుజిత్ రావు గారు. నేను అనుకుంటే తెలంగాణ జిల్లాలో జాగృతి అనే సంస్థ కార్యకలాపాలు ఎక్కడ జరిగిన కార్యకలాపాలు ఈ జిల్లాలో సుజిత్ రావు అండ్ శ్రీకాంతాచారి వాళ్ళ మిత్ర బృందాన్ని చేసిందనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ యొక్క జర్నలిస్ట్ గా సమస్యలను, వాళ్ళ విషయాలను, వాళ్ళ కార్యక్రమాలను కూర్చోపాటుగా పత్రికలు రాసినటువంటి విషయం కాబట్టి చెప్తున్నా. శ్రీకాంతాచారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. ఈరోజు తెలంగాణ జాగృతి జనమాట కార్యక్రమంలో భాగంగా పిలువగానే మన సమస్యలకి పరిష్కరించడానికి ముందుకొచ్చినటువంటి కల్వకుంట్ల కవితక్క గారికి యాదాద్రి భువనగిరి జిల్లా స్వర్ణకార సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఏదైతే సమస్యలను మనము స్వర్ణకారులు దాదాపుగా కొన్ని ఏళ్ల నుంచి మనం చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం. ఎంతో మందికి మన సమస్యలు విన్నవించుకోవడానికి వెళ్ళినాం, కానీ ఒక్కరు కూడా కవితక్కలాగా ముందుకు వచ్చి మేమున్నాం, మా జాగృతి సంస్థ ఉంది, మా జాగృతి సంస్థ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్న ఉద్దేశంతో
ఈ సభా వేదిక ద్వారా అక్క గారికి కొన్ని సమస్యలు మీకు వివరించుకోవడం అక్క. ముఖ్యంగా మన యాదాద్రి జిల్లానే కాదు, తెలంగాణ జిల్లాల మొత్తంగా సైలెంట్ ద్వారా అంటే సైలెంట్ తీసుకొని చాలా మంది చనిపోయారక్క. మన నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే చందూరు అనే విలేజ్ లో మన స్వర్ణకారుడు చనిపోవడం జరిగిందక్క. అదేవిధంగా ఆత్మహత్యలు కూడా చాలా చేసుకున్నారక్క. ఆత్మహత్యలు జిల్లా వ్యాప్తంగా అంటే ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా చాలా రకాలైనటువంటి రీజన్స్ ఉన్నాయక్క. ఆ రీజన్స్ ఒకటేంటంటే మెయిన్ ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయక్క. ఆర్థిక ఇబ్బందులు దేని వల్ల ఏర్పడినాయంటే వాళ్ళ ఉన్నటువంటి కుటుంబ పరిసరాలు వాళ్ళకు షాపులు నడవలేకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇంకా కొంచెం చెప్పుకుంటూ పోతే చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. దానికి ఎవరు కూడా మాకు ఇంతవరకు మీలాగా మాకు స్పందించిన వాళ్ళు లేరు. మీరు ఇమీడియట్ గా మాకు స్పందించి మా సమస్యలను తీర్చడానికి మా జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందక్క. అదేవిధంగా ఒక్కటి మా తెలంగాణ జాగృతి నుండి అదేవిధంగా స్వర్ణకారుల సభ్యుల నుండి ద్వారా మీకు నిర్ణయించుకునేదంటే ఒక వెల్ఫేర్ అసోసియేషన్ గురించి మన ఆంధ్రప్రదేశ్ లో మన విశ్వకర్మలకు సంబంధించి వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడదక్క. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు ఒక కార్పొరేషన్ ఏర్పడితే ఆ కార్పొరేషన్ ద్వారా వచ్చేటువంటి బడ్జెట్ ద్వారా ఏదైతే ఉందో దాని ద్వారా వివిధ రకాలైనటువంటి స్వర్ణకారులు విశ్వకర్మలకు సంబంధించి ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఉంటుందని మేము వేడుకుంటున్నాం అక్క. అదేవిధంగా ఈ రకంగా మనకు సమస్యలు చాలా రకాలైనటువంటి సమస్యలు. ఒకటి బంగారంపై జిఎస్టీ కూడా ఒకటి ఉందక్క. ఆ బంగారం పైనటువంటి జిఎస్టీ వల్ల ఈ రోజు కస్టమర్స్ ఎవ్వరు కూడా ఒక సన్నకారం ఎంత పర్సెంటేజ్ ఉంది సిచువేషన్ లో ఉంది. జిఎస్టీ పర్సెంటేజ్ ఈ సిచువేషన్ ని జిఎస్టీ పర్సెంటేజ్ కేంద్రం ద్వారా ఈ యొక్క బంగారం పైనటువంటి జిఎస్టీ ని లేకుండా చేసుకునేటువంటి కస్టమర్స్ కూడా ముందుకు వచ్చి మా స్వర్ణకారులు వాళ్ళకి పని ఉండే విధంగా ఉంటది. అదేవిధంగా ఇంకొక చిన్న విన్నపం అక్క, మార్వాడి వ్యవస్థలు కూడా చాలా రకాలైనటువంటి మార్వాడి వ్యవస్థలు వచ్చి స్వర్ణకారులు ఈ రోజు వాళ్ళకు కనీసం పుస్తమెంటలు చేయలేని పరిస్థితి ఉంది. అది ఎందుకు ఏర్పడాలంటే మార్వాడీల వల్ల ఏర్పడిందని. సో వాళ్ళకు కూడా ఇక్కడ ఉండేటువంటి ఉంది. కానీ కొన్ని నియమ నిబంధనలతో ప్రతి ఏరియాలో వాళ్ళ షాపులకి కొన్ని కండిషన్స్ తో పెట్టుకునేటువంటి అవకాశం మన గవర్నమెంట్ ఇచ్చినా కూడా కొన్ని కండిషన్స్ కి పైన మనం ఫైట్ చేయడం అని ఒకటి వేడుకోవడం జరుగుతుందక్క. అదేవిధంగా 60 ఏళ్ళు పైన, ఎందుకంటే స్వర్ణకారులు చాలా సూక్ష్మ పని ఉంటుందక్క. దాని ద్వారా వాళ్ళకి కళ్ళు కనిపించకపోవడం, కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినాయి. సో ఆ ఆరోగ్య సమస్యలను కూడా సంబంధించి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి చనిపోవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా కొన్ని పెన్షన్స్ ని మన జాగ్రత్త నుంచి కూడా ఫైట్ చేద్దామని చెప్పేసి వేడుకున్నాక, అదేవిధంగా ఇంకా చాలా రకాలైనటువంటి సమస్యలు నేను చెప్పుకుంటూ రోజు మొత్తం పడుతుంది. ఒకటి మీ ద్వారా మేము వేడుకుంటేది ఏంటంటే మా స్వర్ణకారులు ఖచ్చితంగా మేము వెళ్ళుంటామక్క. జాగృతికి ఆర్గనైజేషన్ కలిసి పనిచేస్తుంది మీ ఆధ్వర్యంలో. ఖచ్చితంగా వీటి స్వర్ణకారులకు సంబంధించి విశ్వకర్మలకు సంబంధించి ఫైట్ చేద్దామని చెప్పేసి మేము మీకు హామీ ఇస్తున్నాం అక్క. ఒక్కటి మీరు మాకు గవర్నమెంట్ తరఫున ఎంతవరకు వీలైతే అంతవరకు కొద్దిగా జాగృతి సంస్థ ద్వారా పరిష్కారమైన దిశగా మనం ఫైట్ చేద్దాం. థ్యాంక్ యూ అక్క, ధన్యవాదాలు. జిల్లా స్వర్ణకార సంఘం పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేస్తారు. ఇట్లా పెట్టండి బాగుంటుంది. పట్టణ స్వర్ణకార సంఘం జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవితక్క గారికి సమర్పించారు. ఇప్పుడే నాయకులు పట్టణ స్వర్ణకార సంఘ అధ్యక్షులు ఇటికాల దేవేంద్రాచార్య గారిని మాట్లాడవలసింది. మన భువనగిరి స్వర్ణకార సంఘానికి మన జాగృతి అధ్యక్షురాలు కల్లుకుంట కవిత గారు విచ్చేసినందుకు పేరు ధన్యవాదాలు. మరియు మనం ఎన్నో రాజకీయ నాయకులు చూసాము, రాజకీయ పార్టీలను చూసాము. నిజంగా చెప్తున్నా కానీ మన సంఘాన్ని కానీ మన గల్లీ కానీ వచ్చిన దాఖలాలు నిజంగా గర్వపడంగా ఏంటంటే మేడం డైనమిక్ మేడం జాగృతి అధ్యక్షుడు మన డైనమిక్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు డైనమిక్ లేని మనం సంఘకాలు చూస్తున్నాం. మనకి ఎంతో ధైర్యాలు వచ్చింది.
ఏం లేదు మేడం, మేము కార్పొరేట్ వ్యవస్థలతోని చిన్న భిన్నమై కార్పొరేట్ వ్యవస్థలను కనీసం సన్నకారులకు పుస్తకమంటలు మిగలకుండా కూడా దాంట్లో అమ్మడం జరుగుతుంది. అలాగే దొంగ బంగారం కేసులు పడుతుంది. దొంగ బంగారం కేసులు పోలీసు వారు దొంగ తీసుకొచ్చి షాప్ ముందు నిలబెట్టి మరి ఇక్కడ ఇదే షాప్ అమ్మాయని చెప్తే మమ్మల్ని పట్టుకుపోయి ఎక్కడో శుద్ధిపడిన కానీ వరంగల్ ఏం చేసుకోకపోతే మన సన్నకారు ఏదో పెద్ద మనుషులు తీసుకుపోయి విడిపించడం జరుగుతుంది మేడం. వారిని సన్నకారుని భయం ప్రాంతాలకు గురి చేసి ఎన్నో తులాలు వసూలు చేసిన రోజులు కారణమే మేడం. మేము కూడా ఈ కేసు కాల్గొన్నాము. ఇటువంటి వారి ముందు వరుసలో ఉండి మీరు అధికారాన్ని కోరుకుంటున్నారు మేడం. మరియు మన విశ్వకర్మ మన ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు విశ్వకర్మ ముందు పెట్టిన మేడం. అలాగే మన తెలంగాణకి తొలి పదనాయకం చేసిన శ్రీకాంత్ విశ్వకర్మ ముందు పెట్టిన మేడం. మళ్ళీ మొన్ననే 42% రిజర్వేషన్ కోసం పోరాడి ప్రాణాలు పెంచిన మన సాయించిన కూడా మన విశ్వకర్మ ముందు పెట్టిన మేడం. అయితే ఈ విశ్వకర్మలు ఇంత ముందు కూడా ప్రాణాలు చేసినా కానీ సర్వకాల ఏ మాటలు లాభలేదు మేడం. ఇది మీరు స్పందించి దీన్ని ఇమీడియట్ గా మేము చేసిన చిన్న మెమోరాండం మీకు తెలియజేస్తున్నారు మేడం. ఈ మెమోరాండం మీద మీరు పై పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ కొట్లాడి మా యొక్క హక్కులను మీరు తప్పకుండా చేస్తారని మేము కోరుకుంటున్నాను మేడం. దయచేసి ఈ యొక్క విన్నపాన్ని గ్రహించి మమ్మల్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నా. ఇది ఒక్కటే కాదు మేడం, కనీసం మారుమూల గ్రామ సన్నకారులు కూడా రేట్లు పెరిగి 1,42,000 తులమైంది. వెండి కూడా 22 తులమైంది. కాబట్టి మారుమూల సన్నకారులు కూడా శృతి లేకుండా అయిపోతుంది, బతకడానికి చాలా కష్టమవుతుంది. ఆ విధంగా భారతీయులు కూడా ఎన్నో ఆత్మహత్యలు చేస్తున్నారు. సైలెంట్ తో కానీ క్రూరమంతో కానీ దేవుడు ఎట్లయితే బాగుందని చెప్పి చేస్తున్నారు. ఇట్లా వేలాది మంది కూడా కుటుంబాలు చనిపోయారు. దీన్ని స్పందించి మీకు మా సంఘానికి ధన్యవాదాలు మేడం. మీరు క్లుప్తంగా ఈ మెమోరాండం ఇచ్చాము. మీరు వాళ్ళు ఏమంటారంటే అది కలెక్టర్ కానీ ఆడియో కానీ ఎమ్మెల్యే కానీ చాలా విశ్వాసాలు చేయడం దానివల్ల ఏమాత్రం లాభం లేకపోయింది. మీరు కూడా ధైర్యం ధరించి మా బిడ్డలని ధైర్యం ధరించి దీన్ని స్పందించుకోవడం చట్టసభలో తీసుకోవాలని కోరుకుంటూ నేను పట్టణ సంఘాల అధ్యక్షుడిని మాట్లాడుతూ నేను తెలియజేస్తున్నాను. పట్టణ సహకార సంఘ అధ్యక్షులు సమస్యలను మేడం నుంచి తీసుకొచ్చారు. అదేవిధంగా మాజీ కౌన్సిలర్ సహకార సంఘ జిల్లా గౌరవ సలహాదారులు రఘునాథ్ గారిని మాట్లాడవలసింది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లా అధ్యక్షులు ఆచార్యులు, మాజీ పట్టణ అధ్యక్షులు, మరి ఎంతో మంది ప్రముఖులు ఈరోజు భువనగిరి పట్టణంలో కవితక్క గారు మన సన్నకార వీరికి ఏ ఎమ్మెల్యే రాలేదు, ఎవ్వరు రాలేదు. మీకు అందరూ తెలిసిన విషయమే. మన కష్ట సుఖాల కోసం అర్థం చేసుకొని మన అంగలపల్లి శ్రీకాంత్ సార్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మీకు వచ్చిందంటే అంగలపల్లి శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన కష్టాలేంటి అక్కగా తెలియజేద్దామని టైం తీసుకొని నాకు 2-3 సార్లు కూడా చెప్పాడు. అంకుల్ మరి ఇట్లా తీసుకొచ్చిన అంకుల్ చాలా మంచిది, మన సమస్యలు తెలియజేద్దాం. ఇంతవరకు ఎవ్వరు తెలియజేయలేదు, అక్కగా తెలియజేద్దాం. మన సమస్యలు ఏంటంటే చాలా సూక్ష్మమైన వర్కులు ఉంటాయి, కంటి చూపు పోతుంది. ఒక పెన్షన్ పెట్టు, పెన్షన్ ఎన్నోసార్లు నేను గతంలో కౌన్సిలర్ గా చేసిన 5 years, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా చేసిన, మన ఎమ్మెల్యే గారిని కూడా ఎన్నోసార్లు చేసినాం. సార్ మాకు ప్రత్యేకమైన కొద్దిగా ఏర్పాటు చేయండి విశ్వకర్మకు, ఎందుకంటే పనులు లేక కూడా చాలా కష్టమవుతుంది, రేట్లు పెరిగిపోతున్నాయి, గోల్డ్ రేట్లు. మార్వాడి వాళ్ళు వచ్చి మాకు అసలు పుస్తకమంటలు చేసుకోవడానికి కూడా మాకు ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు చేసే వస్తువులు కూడా ఈరోజు ఎన్నో పెళ్లి కూడా ఎత్తిపోతున్నాయి. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే సంసారాలు కూడా నిలబడతాయని కూడా మేము ఎంతో మంది కూడా చెప్తున్నాం. ప్రతి విషయాలు ఇక్కడ ఏర్పడతాయి. ఎందుకంటే మన కులవృత్తి, ఆ కులవృత్తి ఏ కులవృత్తి అయితేనే ఆ
మన సంసారాలు నిలబడతాయి. అందుకే దయచేసి మనం కూడా ఇది మాట ఈ వర్డ్ అనేది ముందుకు తీసుకుపోవాలి. మాకు దయచేసి అక్కగారికి ఏంటంటే ఈ విశ్వకర్మ ప్రతి ఒక్క వృత్తి వారికి ఐడెంటిటీ కార్డు ఇచ్చడం, వారికి ఇళ్ల పట్టాలు కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, దయచేసి ఏంటంటే పిల్లల చదువులకు కూడా లేని పొజిషన్లో అయిపోయింది. రేట్ పెరిగిపోయి పనులు లేక ఏ ఫ్యాక్టరీలో పనిచేద్దామన్నా కానీ ఉపాధి కల్పించలేదు. దయచేసి మా విశ్వకర్మలని ఒక దృష్టికి తీసుకొచ్చి మమ్మల్ని నిలబెట్టాలని కోరుతున్నాము. కౌన్సిలర్ గారు అనేక సమస్యలను మేడం దృష్టి తీసుకొచ్చిన కృతజ్ఞతలు. అదేవిధంగా జిల్లా స్వర్ణకార సంఘాన్ని నడిపిస్తున్నటువంటి అధ్యక్షులు గౌరవనీయులు మండపర్తి బాలాచారి గారిని వెనక సీనియర్ రిపోర్టర్ వచ్చి నిలబడ్డాడు చేరి. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి విచ్చేసినటువంటి జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారికి మా జిల్లా స్వర్ణకార సంఘం అభినందనలు తెలియజేస్తూ, ఈ ఎన్నో ప్రభుత్వాలు వచ్చి వెళ్ళిపోయినాయి కానీ ఆ స్వర్ణకారుల గురించి కష్టసుఖాలు తెలుసుకోవడం మనకప్పుడు బీసీ బండ్ వచ్చిందా స్వర్ణకారులు? మొదటి ఘనత కవితక్క గారికి తగ్గిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా చేనేత గీత కార్మికులే వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తూ వస్తుంది. మేమంతా బాధలో కూర్చున్నాం. మమ్మల్ని ఏనాడైనా తెలంగాణ వచ్చిన తర్వాత మమ్మల్ని కొంత బాగుపడతాము, మాకు ఏదైనా ఆశ ఉండేది. కానీ అది ఏ రకంగా దారి తీసిందో కానీ మాకు ఇంతవరకు ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయడం, మాకు విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము చాలా ఫైట్ చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పడదు మేడం, తెలిసి ఉన్నది. అదేవిధంగా స్వర్ణకారులకు సపరేట్ గా కులవృత్తి కాబట్టి ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను దీని మీద మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారని చెప్పి మేము కోరుచున్నాం మేడం. అదేవిధంగా ఈ పోలీసు వేదికలతోని మా స్వర్ణకారులు వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోవడానికి చాలా భయపడుతున్నారు. ఎందుకంటే ఎవరో దొంగతనం చేస్తే ఏదో ఒక దొంగతనం చేస్తే 10 సృష్టించుకొని మా స్వర్ణకారుల మీద పాల్పడి వాళ్ళని హింసకు గురి చేస్తారు మేడం. దీన్ని రూల్స్ అంటూ మరి జీవో ఏమేమి ఉన్నాయో సవరణ చేసి మేము దొంగలు కాకుండా స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్ పోయి మేము సమాధానం చెప్పే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను మేడం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పుస్తకాలు ఒక తాళి కడితేనే ఆలయం అవుతుంది కాబట్టి ఈ తాళి అనేది విశ్వకర్మలకు సంబంధించింది కాబట్టి ఆనాడు విష్ణు ఈశ్వర బ్రహ్మ ఉన్నప్పుడు కూడా మన విశ్వకర్మ పాత్ర ఎంతో ఉంది కాబట్టి ఈ రెడీమేడ్ షాపుల పుస్తకం తీసుకుపోయి మాంగళ్యం తీసుకుపోయి పెళ్లి చేసుకునే వాళ్ళు విశ్వకర్మ స్వర్ణకారం చేస్తే చాలా బాగుంటుందని చెప్పి ఈ ప్రభుత్వం దృష్టి తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ జ్యువెలరీ షాప్స్ కార్పొరేట్ వ్యవస్థ వచ్చి చాలా అగౌరవ గోచరం ఉంది. ఈ మధ్య చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు మేడం. మీకు ఒక లిస్ట్ కూడా ఇచ్చారు మేడం. జనగాంలో కానీ వరంగల్ కానీ ఎక్కడో చాలా బాధలు ఉన్నారు. మేము ఏదో విధంగా మేము ఆర్థికంగా ఆదుకుంటున్నాం మేడం. దాన్ని కూడా దృష్టి తీసుకోవాలి. ఈ ఎక్స్గ్రేషియా అనేది గీతా కార్మికులుగా ఉన్నది. మాకు కూడా వర్తించేటట్టు మా దాంట్లో ఆర్థిక సంక్షేమం నుండి చనిపోతారు కాబట్టి వాళ్ళకు ఎక్స్గ్రేషియా చేసేటట్టు ప్రభుత్వంతో మీరు శాసనమండలిలో తెలియజేయాలి. మరి మీరు తెలియజేస్తున్నారని మేమంతా చూస్తా ఉన్నాం. మీరు కూడా ఇంతకుముందు కూడా మా సన్నకారుల గురించి చాలా బాధపడ్డారు. ఈ మధ్య దక్షిణ 2 నెలల కింద ఒక విశ్వకర్మ బిడ్డ స్కూల్లో ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంటే మేమందరం దర్శనాచారం మేమంతా అక్కగారి ఇంటికి వెళ్ళడం జరిగింది. రాత్రి 10 గంటల దాకా. ఆ రోజు దయతలిచి అమ్మకు పూర్తి చదువుకునే బాధ్యత నేనే ఇస్తా అని చెప్పి తెలియజేసింది. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళకు ఒక అండగా నిలబడేది అయిపోయింది. వాళ్ళు చాలా బాధలు ఉన్నారు. వాళ్ళు తల్లి గారు చనిపోయారు కాబట్టి ఆమె మంచి మనసుతో ఆమె ఒక నిర్ణయం తీసుకోవడం మేమంతా చాలా గ్రాండ్ గా ఫీల్ అవుతున్నాం మేడం. మీరు మంచి మంచి కార్యక్రమం చేస్తారని మేము ఆశిస్తున్నాం. కాబట్టి మా మీద మా స్వర్ణకారుల మీద దయ వచ్చి ఈరోజు మా మార్కెట్కి వచ్చినందుకు మా యొక్క సమస్యల మీద మీరు తెలియజేస్తారని చెప్పి, అదేవిధంగా ఏదైతే ఈ కుటుంబాలు చనిపోయిందో వాళ్ళందరికీ ఒక గుర్తించి వాళ్ళకు ఆర్థిక సేవ అందజేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను మేడం. ఈ మార్వాడి షాప్స్ అంటే ఈ మధ్య చాలా వస్తున్నాయి, మీకు అన్ని తెలిసిన విషయమే. మేమేమంటున్నామంటే మార్వాడోళ్ళని రావద్దు. ఒక సంయోగంగా మున్సిపల్ ఎంతమంది ఉండాలి, పట్టణాలలో ఎంతమంది ఉండాలి,
ఊర్లలో చిన్న చిన్న గ్రామాలలో షాప్స్ పెడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి కుల వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రతి వ్యాపారానికి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ రోజుల్లో మన దాని మీద ఒక యుద్ధం తాగే సూచన ఉంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం కూడా అర్థం చేసి ఇతర రాష్ట్రాల్లో వచ్చినప్పుడు ఎక్కడ ఉందని ఎట్లా బతకాలి. హైదరాబాద్ అంటే ఒక సముద్రం లాంటిది. చిన్న చిన్న గ్రామాలలో ఒక గోల్డ్ షాప్ పెట్టుకోవాలంటే సర్టిఫికేట్ ఉండాలి మనకు. కాబట్టి మామూలుగా మరి కొత్త వాళ్ళు వచ్చి పెట్టుకుని వీల్లేదు, కొత్త వాళ్ళని పెట్టి వీల్లేదు, మా టౌన్ వాళ్ళే పెట్టుకుంటారు. అంటే వేరే వాళ్ళు వచ్చి పెట్టుకునే ఛాన్స్ లేదు. గవర్నమెంట్ ఏమన్నా అట్లా ఇచ్చిందా మనకు? మేము చేస్తాం, మేము నిర్ణయించుకున్నాం. వేరే వాళ్ళు వచ్చి కొత్త పెట్టుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది. మామూలుగా ఇప్పుడు ఒక గోల్డ్ ఇప్పుడు లలిత జ్యువెలరీ కూడా వచ్చి షాప్ పెట్టారు అనుకోండి, దాన్ని స్పందిస్తాం మేడం. ఇట్లా కొత్త స్కూల్గా పడుతున్నాయి. మొత్తం మేము ధర్నాలు కింద చాలా చేసినా ఆపేసినాం. చేసేకి మేడం కమర్షియల్ ట్యాక్సెస్ నుంచి పర్మిషన్ ఉంటే చాలు కదా, ఎవరన్నా పెట్టుకుంటారు. అంటే వాళ్ళు పర్మిషన్ తీసుకొచ్చుకుంటారు మేడం, అది పెట్టుకుంటారు. దాన్ని మేము కొట్లాడలేకపోతున్నాం. వాళ్ళు రాజకీయ నాయకులతో దండతో లక్షలు కూడా పెట్టి పెట్టుకుంటున్నారు. దాంతో మేము కొట్లాడలేకపోతున్నాం. 2 నిమిషాలు ఈరోజు మన పట్టణ సహకార సంఘానికి విచ్చేసిన కల్వకుంట్ల కవితక్క గారికి నాకు నమస్కారాలు. అక్క, మీరు ఎన్నో సమస్యల మీద పోరాడినారు. ఎందుకంటే పోరాటం మేము చెప్పాల్సిన విషయం లేదు. మీరు ఆల్రెడీ పోరాటంలో మొదలుగా ఉన్నారు. అక్క, నేను ఇప్పుడు చెప్పేది ఎంతో ఎమ్మెల్యేల ముంగట, ఎంపీల ముంగట, మినిస్టర్ల ముంగట చాలా మాటకి ఎన్నోసార్లు చెప్పినాం. మీ ముంగట నేను ఒకసారి మళ్ళీసారి అదే పాయింట్ వివరిస్తాను. స్వర్ణకారులు మా పరిస్థితి చాలా ధైర్యంగా ఉంది. విశ్వకర్మ లేదు, విశ్వంపు లేదురా అంటారు. విశ్వకర్మ ఎటువంటి ఇప్పుడు సోర్స్ లేదు, ఎటువంటి మాకు ఉపాధి లేదు. దీనికి ఉదాహరణ ఇప్పుడు కొందరు అంటారు మేడం, ఇప్పుడు ఇది చాలా పాత డైలాగే, మీకేమైనా తెల్ల షర్ట్లు వేసుకుంటారు, ఉంగరాలు పెట్టుకుంటారు అనే విషయం చాలా మంది అంటారు. ఆ తెల్ల షర్ట్ వెనుక చిన్న బనీ ఉందని ఎంతమంది తెలుసు మేడం? ఒక ఉంగరం వెనుక ఎన్ని అప్రమాదాలు ఎంతమంది తెలుసు? సరే అనొచ్చు, మరి అంత దాకా మీరు తెల్ల షర్ట్ ఎందుకు వేసుకుని ఉంగరాలు పెట్టుకురా అంటే, ఆ తెల్ల షర్ట్ వేసుకుని ఆ పావులకు దూరం పెట్టుకుంటే పావులకు బంగారం నమ్మించినట్టు. కానీ మీరు చిన్న పని వేసుకొని కూర్చుంటే మాత్రం మాకు ఎవరు ఒక్క గిరాకుడు వచ్చినట్లేదు. ఇది మీది నటన. ఎందుకంటే ఇది వేసుకొని కూర్చుంటే ఆ మాత్రమైనా మాకు కులవృత్తులు నడుస్తున్నాయి. కార్పొరేట్ వ్యవస్థ వచ్చి ఇప్పుడు మీరు ఇందాక వచ్చారు కాక, మా దుకాణాలలో చిన్న చిన్న డెక్స్లు కనబడతాయి, వాళ్ళ దగ్గర పెద్ద షోరూమ్ కనబడతాయి. వచ్చినోడు అరే ఈయన ఉంటే ఈ డెక్స్ ఉంది, వీడు బాగా ముండా వేసుకోపోతాడా అన్న భయంలో బతుకుతున్నారు అందరూ. ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. అందుకే ఏమంటారంటే పర్మనెంట్ సొల్యూషన్. ఇంతగా మీరు మాట్లాడారు చూడక, పర్మనెంట్ సొల్యూషన్. ఇప్పుడు దాని గురించి ఏదైనా ఒక కార్పొరేషన్. ఇప్పుడు ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రాలో కార్పొరేషన్ ఫెడరేషన్ ఏర్పాటు చేసినాక దాని తర్వాత కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మొన్న నారా లోకేష్ గారు వాళ్ళ యొక్క నియోజకవర్గం నుంచి ఒక ప్రకటన ఇచ్చారు, స్వర్ణకార వెల్ఫేర్ బోర్డు అమలు చేస్తా అని చెప్పేసి. అంటే స్వర్ణకారుగా వెల్ఫేర్ బోర్డు ఉండడం వల్ల ఇప్పుడు ఏది పింఛన్లు అయినా కానీ, ఇప్పుడు 50 పింఛన్లు కానీ దాంట్లో అమలు అవుతాయి, సబ్సిడీ రుణాలైనా దాంట్లో అమలు అవుతాయి, ఏదైనా ఎక్స్ప్రెస్ కావాలన్నా దాంట్లో అమలు అవుతాయి. ఇవన్నిటికీ మూలాధారం ఒక వెల్ఫేర్ బోర్డు ఉంటే మాకు ఖచ్చితంగా ఏదైనా ఒక సాయం పొందడం దానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అలాగే మేము 2016లో ఒకరోజు నిరాహార దీక్ష చేసినప్పుడు మీరు నిజామాబాద్ వెళ్తున్నప్పుడు కామారెడ్డిలో ఆగి నిరాహార దీక్షలు తెలంగాణ ముందే అయిపోయినాయి. తెలంగాణ తర్వాత ఉన్నాయి అని అంటే ఇట్లా మీరు చేయకూడదు, ఆకలితో ఎవరు అది కావద్దు, నేను మాట్లాడతాను మాట ఇచ్చి అక్క. అప్పుడు మేము అక్కడనే ఉన్నాము. అలాగే మొన్న కూడా ఆత్మహత్యలు చేసుకుంటే కూడా మీరు చాలా ఒక వీడియో రిలీజ్ చేసి మీరు ఆత్మహత్య చేసుకొని మనోధైర్యం కోల్పోవద్దని చెప్పేసి ఒకటి మాకు మనోధైర్యం చెప్పినారు అక్క. ఈ రోజు సందైనా, ఎందుకంటే ఈరోజు అక్క అంటే లక్ష్మి, ఆ లక్ష్మి అక్క లక్ష్మి చేతిలో ఒక సుత్తే పట్టుకొని బంగారం ముట్టుకున్నందుకు ఇప్పటి సందైనా సరే స్వర్ణకారుల కష్టాలను పోవాలని చెప్పి కోరుకుంటూ, అక్క చేయతోటి ఈ రోజు సందైనా మంచిగా రావాలని కోరుకుంటూ ధన్యవాదం అక్క. మేము ఆల్ ఇండియా సిసి మెంబర్ అక్క. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు మేము స్టేట్ సెక్రటరీ ఉండే. ఇప్పుడు ఆల్ ఇండియాకి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎన్ని జిల్లాలు ఎన్ని మండలాలు ఉన్నాం అన్ని దాంట్లో మేము తిరుగుతూనే ఉంటాం అక్క. రకరకాల సమస్యలు చాలా ధైర్యంగా ఉన్నాయి. ఇంకొకటి, ఇప్పుడు ఈ వృత్తులకే పోయి కూలీలు కాదు ఛాయ్ పెట్టుకుంటారు, చాలా మంది వృత్తి మారి ఒక చేతి కింద వర్కర్లుగా వెళ్ళిపోతారు. ఎందుకంటే సొంతంగా పెట్టుకోవడం లేదు, వర్కర్ల కింద కూలి కింద మేస్త్రి కూలి కింద కూడా వాళ్ళు పోయిన ఉన్నారు. రిక్షాలు ఆటోలు నడుపుతున్నారు మేడం. ఎందుకంటే అది చాలా ధైర్యంగా ఉంది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఏదైనా ముందడుకుంటారు కాబట్టి మా బాధ మొత్తం మీకు వెల్లడించుకున్నాను. ధన్యవాదాలు. శ్రీకాంత్ స్పష్టంగా సమస్యలను అక్కడ దృష్టి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమ రూపశిల్పి జయశంకర్ ఒక విశ్వకర్మ. తెలంగాణ ఉద్యమ తొలి ఆత్మ బలిదానం చేస్తున్నటువంటి శ్రీకాంతాచారి ఒక విశ్వకర్మ. మన బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మార్పణ చేస్తున్నటువంటి సాయిచారి ఒక విశ్వకర్మ. అక్కగారు మా విశ్వకర్మలే ఈ ఉద్యమంలో ముందు నుండి ఆత్మార్పణ చేసుకుంటున్నారు. మీరు
దీని మీద మా సమస్యల మీద దృష్టి పెట్టి మా సమస్యలు పరిష్కరించడానికి ఒకే ఒక నాయకుడు ఒకే ఒక నాయకురాలు మా నాయకురాలు కవితక్క అని ఈ చెప్పుకునే విధంగా దిశగా ప్రయాణం చేయాలని చెప్పేస్తున్నాం. రానున్న 2 ఏళ్లలో అక్క కవితకి ఈ రాష్ట్ర రాజకీయాల పెను మార్పులు సంభవిస్తాయి. ఆ సంభవించడంలో కారణం అక్క అనేది ప్రధాన భూమిక ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన భూమిక వహించనున్నది. పెద్ద స్థాయిలో కవితక్క ఉంటుంది. ఈ రోజు ఎమ్మెల్సీగా వచ్చిన అక్క రేపు ఏ స్థాయిలో ఈ భువనగిరి మండలానికి వస్తుంది, మనమంతా అదే స్థాయిలో పాల్గొనగా అక్క ఈ యొక్క గొప్ప ఉపన్యాసం మాకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ప్రసంగించాల్సిగా కోరుతున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. భువనగిరి స్వర్ణకార మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు కొండపర్తి బాలాచారి గారికి, పట్టణ అధ్యక్షులు గౌరవనీయులు దేవేంద్రాచారి గారికి, అట్లానే గౌరవనీయులు పెద్దన్న ఎక్స్ కౌన్సిలర్ వెల్దుర్తి రఘునాథ్ గారికి, సోదరులు తంగళ్ళపల్లి గిరిధరాచారి గారికి, అట్లానే తంగళ్ళపల్లి శ్రీనివాసాచారి గారికి, సాలేటి గోవర్ధనాచారి గారికి, మునిగంటి సాయి గారికి, కిసారి శ్రీకాంత్ గారికి, ఆల్ ఇండియన్ సిసి మెంబర్ గారికి, మరి ఈ కార్యక్రమానికి అంతా కర్త కర్మ క్రియగా వ్యవహరించినటువంటి మా తమ్ముడు జాగృతి సభ్యుడు శ్రీకాంతాచారి గారికి, సుజీత్ గారికి, అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. స్వర్ణకారులకు ఆడబిడ్డలకు అవినాభావ సంబంధం ఉంటుంది. మాకు బంగారం అంటే ఇష్టం, మీకు బంగారం అంటే ఇష్టం. ఆడబిడ్డలకు బంగారం ఇష్టం లేకుండా ఉండే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు, రేరుగా ఉంటారు. అదేవిధంగా మరి నేను నా అనుభవంలో చిన్నప్పటి నుంచి ఊర్లలో పెరిగినటువంటి వ్యక్తిగా నా అనుభవంలో నేను గమనించింది ఏంటంటే చాలా సెంటిమెంటల్గా ఇంక చిన్న ముక్కు పుడక చేయించాలంటే కూడా మా నాన్నమ్మ చాలా సెంటిమెంటల్గా స్వర్ణకారులను పిలిచి గౌరవించి ముందు కూర్చోబెట్టి తర్వాత మర్యాదలు చేసిన తర్వాతనే పని చెప్పేది. అంటే ఒక మంచి సంబంధం బాంధవ్యాలు ఉండేటటువంటి కుటుంబ వ్యవస్థలో నేను చూసినాను. అంతే సెన్సిటివ్గా ఉంటారు. మళ్ళీ స్వర్ణకారులు ఎంత కష్టపడి పనిచేస్తారో ఎవరైనా ఒక మాట అంటే పడలేరు, ఇంకొకరిని ఊరుకోలేరు, చాలా సెన్సిటివ్గా ఉంటారు. అంటే బంగారం లాంటి మనసు మీ అందరిది అన్నది నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. అయితే తెలంగాణ ఉద్యమంలో నిజంగా మనం మర్చిపోలేనటువంటి వ్యక్తి ఎన్ని జనరేషన్స్ అయినా కూడా అది మొదటి వ్యక్తి కేసీఆర్ అయితే రెండో వ్యక్తి జయశంకర్ సార్గా మనం మర్చిపోలేనటువంటి వ్యక్తిగా కేసీఆర్ గారిని జయశంకర్ సార్ గారిని వాళ్ళ జోడి అట్లా పనిచేసి రాష్ట్ర సాధనకు ఉపయోగపడ్డది. మాకెప్పుడు జయశంకర్ సార్ ఒక మాట చెప్పేవాళ్ళు, ఏమని అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా బీసీల కోసం ఉద్యమం చేస్తా అని చెప్పేవాళ్ళు. అదేవిధంగా మా తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పుడు కూడా నాకు జయశంకర్ సార్ ఒక మాట చెప్పారు, నువ్వు ఇంత కష్టపడుతున్నావు బిడ్డ, నువ్వు ఇంత మంచిగా చేస్తున్నావు, కానీ నువ్వు కేసీఆర్ బిడ్డవు కాబట్టి ఎవరు కూడా నీ కష్టాన్ని గుర్తించరు, ఏమన్నా అంటే రాజకీయంగా ఉన్నటువంటి విషయాలు నీ మీద వేసేసి నిన్ను డిస్కౌంట్ చేస్తారు నీ పనిని అని చెప్తూ ఆగొద్దు, చెయ్యాలి. ఎందుకంటే మన తెలంగాణ సంస్కృతి కాపాడుకుంటే అది ఎప్పటికి కూడా పర్మనెంట్గా ఉంటుంది. పైసలు పోతే సంపాదించుకోవచ్చు, ఇంకో వస్తువు పోతే సంపాదించుకోవచ్చు, కానీ మన సంస్కృతి పోతే మళ్ళీ తిరిగి రాదు. ఖచ్చితంగా కష్టపడాలని జయశంకర్ సార్ పదే మాకు చెప్పేవాళ్ళు. అందుకనే తెలంగాణ జాగృతిలో ఎప్పుడైనా సార్ ఫోటోనే పెట్టుకుంటాం మేము, అది మొదటి నుంచి సార్ ఫోటో. అయితే ఆ బాధాకరమైన విషయం ఏంటంటే అమరుడు తమ్ముడు శ్రీకాంతాచారి గారు చనిపోవడం, అక్కడ కూడా తెలంగాణ జాగృతి పదే చెప్తూ వచ్చింది అసలు ఆత్మహత్యలు అన్న దానికి వ్యతిరేకం మేము. ఎందుకంటే ఏదైనా కొట్లాడి కష్టపడి సాధించాలి తప్పితే ఆత్మ బలిదానం అన్నది చాలా దారుణమైన విషయం. కానీ ఆనాడు ఆ తమ్ముడి ఆత్మ బలిదానంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎక్స్పడ్డది, తద్వారా రాష్ట్రం సాధించింది. అంటే రాష్ట్రం రావడంలో కీలక పాత్ర విశ్వకర్మలది, ముఖ్యంగా స్వర్ణకారులు అనడంలో ఎటువంటి అనుమానం లేదు. మరి వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఏవైతే మనం సాధించుకోవాల్సినటువంటి అంశాలు ఉండేను అందులో మాత్రం అందరూ కూడా వెనుకబడ్డారు, విశ్వకర్మలు అందరూ కూడా వెనుకబడ్డారు అన్న విషయం ఎటువంటి సందేహం లేదు. మొన్న కూడా మేము మనుమయ సంఘం వాళ్ళని కలిస్తే వాళ్ళకు కూడా అంతే, స్వర్ణకారులకు అంతే, శిల్పులకు అంతే, మనం మొత్తం విశ్వకర్మలందరూ కూడా రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో వెనుకకున్నాం. ఒక బీసీ బంధు ఇచ్చి చేసేటటువంటి ప్రయత్నం చేసినా కూడా అందరికీ కూడా అందలేనటువంటి విషయాన్ని నేను నేను పర్సనల్గా చూసినటువంటి వ్యక్తిగా మీ అందరికి కూడా సారీ చెప్పాలి. డెఫినెట్లీ సారీ చెప్పాలి. ఎందుకంటే అందరికన్నా ఎక్కువ మీకు అందేది ఉండే, మీరుంటే గ్రామ వ్యవస్థ గట్టిగా ఉంటుండే. కానీ తెలంగాణలో రూరల్ ఎకనామీ రీఛార్జ్ చేసేటటువంటి సందర్భంలో ఈ కుల వృత్తుల్ని మనం ఎందుకో పక్కకు పెట్టుకున్నాం, వ్యవసాయం మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. దారుణం ఏంటంటే నేను ఏ జిల్లాలో స్వర్ణకారులను కలిసినా ఇంచు జాగలేదు ఎవరికి, ఎక్కడ గుంటెడు భూమి కూడా స్వర్ణకారులకు ఉన్న వాళ్ళు రేర్, భూమి ఉండి వ్యవసాయం చేసుకుంటే వాళ్ళు రేర్.
అంటే కంప్లీట్గా కుల వృత్తి మీదనే ఆధారపడి పనిచేస్తున్నటువంటి సందర్భం. కాబట్టి నేను 2-3 అంశాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే జనరల్గా నేను మాట ఇయ్యను, మాట ఇస్తే వదిలిపెట్టను. కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఏంటంటే, సరే పర్సనల్గా ఇప్పుడు నా లైఫ్లో ఏదో క్రైసిస్ జరుగుతూ ఉన్నది, రాజకీయంగా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను సపరేట్గా తెలంగాణ జాగృతితోనే పనిచేసుకుంటూ వెళ్తున్నాను. అట్ ద సేమ్ టైం మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే 2029లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని నేను అనుకుంటున్నాను. ఆ ఎన్నికల్లో కూడా మేము చాలా బలంగా కీలకంగా పోటీ చేస్తాం. భగవంతుడి దయ వల్ల నాకే గనక అధికారం వస్తే ఖచ్చితంగా నేను చేసేటటువంటి మొదటి పని ఏముంటుందంటే, ఒక ఆడబిడ్డగా పుస్తెలు మట్టెలు స్వర్ణకారులు మాత్రమే చేయాలనేటటువంటి ఆర్డర్ మీద ఖచ్చితంగా నా యొక్క ఫస్ట్ సంతకం ఉంటుందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఎందుకు ఇంత బలంగా చెప్తున్నా అంటే, అన్న మాట, మీ అందరు అన్న మాట ఎన్నో రోజుల నుంచి మా మదిలో ఉన్నమాట. సరే ఎవరైనా రావచ్చు, బంగారం షాప్ పెట్టుకోవచ్చు, వ్యాపారంలాగా చేయొచ్చు, కానీ భార్యాభర్తల అనుబంధము, మన హిందూ సాంప్రదాయము, ఆ ముహూర్త బలము, ఆ విలువలు అనేటటువంటివి అన్నిటికి కూడా మట్టెలు పుస్తెలు చేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్క దాని మీద ఆధారపడదు. అంటే ఒక దేవుడి బొమ్మ చెక్కేటటువంటి మనిషి, ఆ శిల్పి ఎంత పవిత్రంగా ఆ దేవుడి బొమ్మని చెక్కుతాడో అంత పవిత్రంగా మీరు పుస్తెలు మట్టెలు చేస్తారు. కాబట్టి సంసారాలు నిలబడుతున్నాయి అన్న విషయంలో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి ఒక ఆడబిడ్డగా నేను మీకు మాట ఇస్తా ఉన్నా, నాకు ఏమాత్రం అవకాశం ఉండి నేను సంతకం పెట్టే స్టేజ్లో ఉంటే ఎట్ ఎనీ కాస్ట్ పుస్తెలు మట్టెలు ఎట్టి పరిస్థితులలో కమర్షియల్గా అమ్మకుండా స్వర్ణకార మిత్రులు అమ్ముకునేటట్టుగా చేసుకుందాం. 1. 2, ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి స్థాయి నుంచి ఎప్పుడైనా పైకి ఎదగాలని కోరుకోవాలి మనిషి. మనం ఇప్పుడు చిన్న షాపులు పెట్టుకున్నాం, అక్కడి నుంచి పైకి పోవాలంటే ఒక లత అల్లుకొని ఎదగాలంటే దానికి ఒక ఆధారం కావాలి. ప్రభుత్వం ఆధారణ ఇచ్చి స్వర్ణకారులను కనుక అట్లా పెంచుకుంటే ఇప్పుడున్న గోల్డ్ షాపుల కన్నా మంచిగా షాపులు పెట్టుకోగలుగుతాం మనం. కాబట్టి నేనేమంటా ఉన్నా అంటే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఒక మాట ఇచ్చి ఏమని, మేము ప్రతి మండల కేంద్రంలో 5-5 ఎకరాల భూమి ఇచ్చి అందులో మీరు మల్టీ కాంప్లెక్స్ పెట్టుకొని మాల్ పెట్టుకొని స్వర్ణకారులు అందరూ కూడా కుల వృత్తికి అందరు కూడా స్వావలంబన ఇస్తామని చెప్పారు. కానీ అడుగు ముందుకేస్తారు. ఆ విషయంలో మనందరం దయచేసి ఉద్యమించాలి. ఎందుకంటే మనకు కనుక ఒక 5 ఎకరాల జాగ దొరికితే అక్కడ మనకు షాపులు వస్తే మనం కూడా పెట్టుకోగలుగుతాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం దయచేసి ముఖ్యంగా అంత యూతే ఉన్నారు, మీరు గమనించాలి. ఇప్పుడు ఏదో XYZ షాప్ వచ్చి వాడు పెడతాడు. వాడు పెట్టడంతో ఏం చేస్తున్నాడంటే, ఈ విషయాలన్నీ నాకు ఎట్లా తెలుసు అంటే, మన ఓం నమ శివాయ టీవీ ఛానల్ నరసింహన్న బాగా మమ్మల్ని ఈ విషయాల మీద అవగతం చేయించినారు. పెద్ద బంగారం షాప్ పెట్టినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, 100,000 మంది స్వర్ణకారుల సంతకాలు సేకరించి 100 కోట్ల లోన్లు వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ లోన్లు తీసుకొని వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటున్నారు, కానీ మీ కళ్ళకి ఏం బెనిఫిట్ వస్తుంది. అయితే తెలియక మన వాళ్ళు సంతకాలు పెట్టేస్తారు స్వర్ణకారులు. ఇప్పటికి కూడా అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి MSME లోన్స్లో కూడా మన సంతకాలు సేకరించి పెట్టుకుంటారు. అండ్ ఇప్పుడు మనమే ఒక 100 మంది స్వర్ణకారులను కలిసి ఒక పెద్ద షాప్ పెట్టుకోవాలి అంటే పెట్టుకునే ఆస్కారం ఉంది, కానీ ఆ దిశగా మనం ఆలోచన చేస్తలేము. సో అటువైపు అడుగులేద్దామని నేను అంటున్నాను. ఎందుకంటే ఉన్న స్థాయి నుంచి పైకే పోవాలి, ఉన్నత స్థాయికి పోవాలి తప్ప బాధపడి భయపడి మనం సూసైడ్ చేసుకోవద్దు. ఎక్కడో ఒక దగ్గర ఈ 3 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక పక్క యుద్ధం చేస్తూనే తెలంగాణ మొత్తంలో ఎక్కడో ఒక దగ్గర మనం అట్లాంటిది ఒక కాంప్లెక్స్ కట్టే ఏర్పాటు చేసుకుందాం. మనం చూద్దాం, ఆలోచన చేద్దాం, మళ్ళీ కూర్చుందాం. ఎక్కడో ఒక దగ్గర ఏర్పాటు చేసుకుంటే అందరికి కాన్ఫిడెన్స్ వస్తుంది. అక్కడి నుండి ఇంకా ఎదిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానికోసం ప్రయత్నం చేద్దాం. 3వది, ఇంతకుముందు నేను చెప్పినట్టు స్వర్ణకారులు బాగా సెన్సిటివ్ ఉంటారు. ఏదైనా ఒక మాట అంటేనే పడలేదు. పోలీసోడు ఇంటికి వచ్చి ఆగమాగం చేసే వరకు అవమాన భారంతో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ GO 272 ఏదైతే ఉందో దాన్ని సవరించడానికి మాత్రం ప్రత్యేక కార్యాచరణ ఖచ్చితంగా తీసుకుందాం. ఈరోజే ఒకసారి మళ్ళీ ముఖ్యమంత్రి గారికి లేఖ ద్వారా తెలియజేద్దాం. అట్లానే అవసరమైన సందర్భంలో దానికోసం ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అంటే నిజానికి అనుకుంటే ప్రజాప్రతినిధులు డీజీపీ గారికి ఒక ఫోన్ చేస్తే ఆగిపోయేటటువంటి విషయం, కానీ ఆగకుండా ముందుకెళ్తుంది. ఏంటంటే అక్కడున్న పోలీసు వాళ్ళు ఏదో ఒకటి ఈ బంగారం ఎట్లా దొంగతనం అయిందో కేసు మూసేయాలి, క్లోజ్ చేయాలన్న ఒత్తిడితోని వచ్చి మన స్వర్ణకారుల మీద పడుతున్నారు. నాకు నిజంగా చెప్తున్నా, బంగారం ధర పెరిగిన రోజు అనిపించింది, అయ్యో పాపం ఆడబిడ్డలకు ఇబ్బంది అవుతుందని. 2వది, స్వర్ణకారులకు ఇబ్బంది అవుతుందని అనిపించింది. ఎందుకంటే ఈ విషయాలు నాకు ముందు తెలియదు. ఎప్పుడైతే నరసింహాచార్య అన్ని తెలిపిండో, ఎందుకంటే రేటు పెరుగుతున్న కొద్దీ వచ్చే సమస్యలు మీకే పెరుగుతుంటాయి. సో ఆ సమస్యల నుంచి ఎస్కేప్ అయ్యే మార్గం మాత్రం ఖచ్చితంగా ఆలోచన చేసుకుందాం. దానికి
మీకు అండగా నేను నిలబడతానని తెలియజేస్తూ మరి కొంత ముందడుగు కొన్ని విషయాలు ఒక బీసీ బంద్ లాంటి విషయాల్లో మనకు జరిగినాయి తప్పితే ఇంకా జరగాల్సినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చాలామంది అడిగేది పెన్షన్ల విషయం అడుగుతూ ఉన్నారు. 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఒక 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అని అడుగుతున్నారు. ఇది చేయగలిగేదే, ఎందుకంటే నేతన్నలకు గీతన్నలకు ఎట్లయితే చేస్తున్నామో అట్లానే స్వర్ణకారులకు కూడా చేసుకోగలిగినటువంటి అవకాశం ఉన్నది. దానికోసం తప్పకుండా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అన్న గుర్తు చేస్తున్నారు మెడికల్ విద్యార్థినికి మనం హెల్ప్ చేసిన విషయాన్ని. అయితే ఆ రోజు కూడా మేమేమనుకున్నామంటే ఒక్కరికి వేస్తాం, ఇద్దరికి వేస్తాం, కానీ అందరికీ చేయాలంటే మాత్రం ఏదన్నా సొల్యూషన్ ఉండాలి దానికి అన్నది ఆలోచిస్తున్నామన్న మనసులో ఉంది. ఇంకా అది కార్యరూపం దాల్చలేదు, కాకపోతే ఆ విషయంలో కూడా ప్రయత్నం చేస్తున్నాం. అనేక మంది పేద విద్యార్థులకు సహాయం చేస్తూ ఉంటాం, కానీ అడపదడప వేస్తుంటాం. దాన్ని ఒక స్ట్రక్చర్గా ప్రాపర్గా చేయాలనేటటువంటి ఆశ మనసు నిండా ఉంది. ఏదన్నా చేద్దాం ఎట్లన్నా అని ఆలోచిస్తున్నాను. దానికోసం కూడా ముఖ్యంగా మన విశ్వకర్మల పిల్లల కోసం తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ, మళ్ళొకసారి ముందే చెప్పినట్టు మా లేడీస్కి బంగారం అంటే ఇష్టం, మీకు బంగారమే జీవనాధారం. అవినాభావ సంబంధం మనకున్నది. ఆ బాంధవ్యంతో మరొక మాటిస్తున్నా, మనం నిలబడాలి, మన కులవృత్తి నిలబడాలంటే ఏదైతే పుస్తెమట్టల విషయంలో మాత్రం నేను అందరికన్నా ఒక అడుగు ముందుండి మీకు మద్దతుగా నిలుస్తానని చెప్పి ఈ విషయ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై కవితక్క. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ఒక కోరిక ఏంటంటే ఎక్కడి నుంచి కులాలు ఎట్లా పుట్టినాయంటే ఊళ్ళో జనాభాను బట్టి ఏ కులపోలు ఎంత పని చేస్తే ఎంత మందికి అందుబాటులో ఉంటారో ఒక విషయం ఉంది అక్కడ. అదే విధంగా ఇప్పుడు హౌస్లో ఊరికి ఒకరో ఇద్దరు ఉంటారు అక్క, చెప్పు గుట్టడికి ఒకరో ఇద్దరు ఉంటారు, ఈ గమ్లో 10-20 మంది ఉంటారు, ఇట్లా కులాల గోర్ల కోరుకుంటూ చాలా మంది ఉంటారు. ఆ విధంగా మా కులంలో ఏంటంటే ఒకరిద్దరు ఉండడం వల్ల ఏమైందంటే మాకు ఊరు మొత్తం పని దొరుకుతుండే, మా పూట గడుస్తుండే. ఇప్పుడు ఈ జ్యువెలరీ వ్యవస్థ ఇవన్నీ వచ్చి ఏమైపోతుందంట అంటే మాకు చాలా కష్ట పరిస్థితులు ఉన్నాయి. అంతే మీకు అంతా పెద్ద మనుషులు అందరూ చెప్పిన విషయమే. అయితే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక విషయం ఏంటంటే ఈ పుస్తకమండలి ఒక్కటే విషయం కాకుండా ఏ ఊర్లే వేరే కులాలు వచ్చి పని చేయకుండా ఏ కులంలో అయితే పుట్టిరో ఆ కులాలు పుట్టిన అయితే వేరే కులంలో అయితే పోలేరు కదా అక్క. అయితే ఆ కులాలలోనే ఇంటి నైపుణ్యం పెంచుకుంటాం మేము. దాన్ని మీ ప్రోత్సాహం గవర్నమెంట్ ప్రోత్సాహం ముఖ్యమంత్రి అయితే మీరు ఇస్తారన్న నమ్మకం మాకు కలిగింది. అయితే ఈ ఒక్క విషయం ఏంటంటే వేరే కులాలు వచ్చి ఈ పని వృత్తిలో జొరగకుండా చూసే బాధ్యత మీరు తీసుకోవాలక్క. అంటే ఇక్కడ ఒకటన్నా నేను ఆ మెయిన్ విషయం ఎందుకు చెప్పినా అంటే ఇప్పటికి కూడా మేమైతే హౌస్ల దగ్గరికి పోయి చేయించుకుంటాం అన్న. అయితే రెండో విషయం ఇంకా ప్రభుత్వ పరంగా చేపించడానికి సపోజ్ బ్యాంక్ ట్రెజరీస్ ఉన్నారు, బంగారం చూడాలి ప్యూరిటీ, అది మీకంటే ఎక్కువ ఎవరు చేయలేరు, కానీ ఏ ప్రభుత్వం కూడా ఆలోచించి మనకు అది ఇవ్వలేదు. అట్లా నాకు ఐడియాస్ ఉన్నాయి, కానీ అన్ని చెప్తలేను, ఎందుకంటే అది బాగుండదు అన్నీ ఒకేసారి చెప్పడం అన్నది. సో సిన్సియారిటీ, సీరియస్నెస్ మన కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూస్ పట్ల ఉందన్న. నా శక్తి మేరకు తప్పకుండా ప్రయత్నం చేస్తాను. కాకపోతే పుస్తెమట్టలు నాకు సెంటిమెంట్ కాబట్టి ఫస్ట్ విషయంగా అదే చేస్తా అని చెప్పినాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై విశ్వ.